బిడ్డ సిరి కొంచెం మంచిది లేవారా? రే సిరి హవా ఓయ్ నేను బయటికి పోయినప్పటి నుంచి ఇక్కడ ఇట్లనే వండుకొని ఉన్నావు. అన్నం తిన్నావా లేదా? నిన్నే పాపా ఏంది అమ్మాడితో సప్పుడు ఎత్తలేవు? అది అన్నం వేసి ఇచ్చిందా లేదా? అన్నమా? అన్నం ఎక్కడిదిరా? మంచిళ్ళ కోసమే పిలిచి పిలిచి నా గొంతు అందబోతుందిరా. ఈ అబ్బాయి ఇది నాన్నకు అన్నం వేయకుండా నీళ్ళు వేయకుండా ఏం చేస్తాంది ఇంట్లో? సిరి సిరి బయటికి రాయే. ఏంటి బాగొడతానే? ఏందే నా మీదకే బాగాలేస్తాను? మా నాన్నకి నీళ్ళు కూడా ఇయ్యలేదట. అన్నం అన్నావా లేదా అసలు? నీళ్ళ నేనెందుకు ఇయ్యాలా? నేనేమన్నా ఇంటికి పని మనిషిని అనుకుంటున్నావా ఏంది? అన్నం అంటావా? నా మందం వండినా నీ మందం వండినా నేను తిన్నా నీ మందం ఉంచినా. పోయి తినిపో, ఆకలి అయితే. ఎక్కువ మాట్లాడకు. ఏందే మీ ఇద్దరు మందం వండుకున్నారా? అంటే మా మందం వండలేదా? ఏం మాట్లాడతానవే? అంటే మేమిద్దరం జోల పట్టుకొని ఇంటింటి కడుక్కొని తినాలానే? అబ్బా సూపర్ అత్త, నువ్వు నా కడుపులున్న మాట చెప్పినావు. ఇంటింటికి ఊరంతా జోల పట్టుకొని అడుక్కొని తిని గుడి కాడ ఉండిపోండ్రి, పీడ పోతుంది. ఏందే మా అమ్మ నాన్న అడక తినమంటానవా? ఏమో అత్త, ఇప్పటి వరకు నా మొగుడు చిన్న మాట కూడా నన్ను అనలే. అట్లాంటిది ఇయ్యాల నన్ను మాటలు అన్నదే గాక నా చెంప మీద దెబ్బ కొట్టిండు. దీనంతటి కారణం మీరిద్దరు. ఈ కన్ను చలి వస్తున్నా ఇలా ఇంట్లో ఇంటి పని పంట పని మొత్తం నువ్వు వేయాలా? ఏయ్ నీకు కూడా చెప్తున్నా, నేను ఇయ్యాల మన ఇద్దరు కంటినా. రేపటి నుంచి నేను ఒక్కదాన్ని అండుకొని తింటా. మీరు ముగ్గురు కలిసి ఏం చేస్తారో నేను చూస్తా. అర్థమైతుందా? అమ్మో అమ్మో అమ్మో, ఇన్నవారా ఎన్ని మాటలు అంటుంది అది. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలన్నట, ఆమె ఏం చేయదట. నేను కోరి కోరి తెచ్చుకున్నారా? ఊరంతా చెప్పినా నా కోడలు మంచిదని. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను ఊర్లో తిరగాలరా? నేనట అన్ని పనులు చేస్తే ఆమె కూర్చొని తింటదట. ఇది ఎక్కడ పాపవురా? నా కర్మ నారా ఇది. నేను అనవసరంగా మాటలు పడతాను దీంతో. మన కుటుంబాలు ఇది ఎక్కడ అందరు చూస్తాను. పని చేయండి. జర బంద్ చేయరు లొల్లి. అమ్మా నాకు హైదరాబాద్ పోయే పని ఉంది. రేపు మార్నింగ్ కల్లా ఇంటికి వస్తా. వచ్చినాక దీని సంగతి ఏదో చెప్తా నేను. నువ్వు మంచిగా పోయిరా బిడ్డ. నువ్వు వచ్చే వరకు ఇక్కడ నేను చూసుకుంటా గానీ నువ్వు జాగ్రత్త రా. సరే అమ్మా. పొద్దుగాలే మాట పెట్టినావు ఏంది? చెయ్యి కాలుతాంది, జ్వరం వచ్చినట్టుంది కదా. పోదాం హాస్పిటల్ పోయి ఇంజక్షన్
సూది వేసినా నాకు ఎక్కేటట్లేదు, ఇంట్లోనే మంచిగా లేదు. ముసలోళ్ళు ఇద్దరు ఎటు వయసు వచ్చిండ్రు, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. పనంతా ఏమని చెప్పినా కదా దీనికి, ఇది ఇప్పుడు కనిపించాల నా చేతులు ఉన్నది దీనికి. ఇక్కడికి వచ్చిర్రా, మీ సంగతి చెప్తా. ఏంటే పొద్దుగల ఇద్దరు చలి పెడుతుందని మంట పెట్టుకొని మొగడు పిల్ల కలిసి కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెడతారా? మీరు ముచ్చట్లు పెడితే ఇంటి పనంతా ఎవ్వరు చేస్తారనుకున్నానే. నిన్న నేనేం చెప్పినా, ఇద్దరికి పని చేయమని చెప్పిన. అంటే నా మాటకు లెక్కలేదా? నా మాట వినలేదా? నిన్ను ఎట్టు పోతావా? మిమ్మల్ని ఇట్లా వాడే బెల్ట్ పట్టి మిమ్మల్ని ఇయ్యాలా? ఏంది కోడలా గంత గట్టిగా పిలుస్తాను? నీకేందత్త ఏంది కోడలా అని మెల్లగా ఇంట్లోకి ఎంచేస్తావు. పెళ్లికి ముందు నీ కొడుకు మంచోడా అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిర్రు. పెళ్ళైన కాను చలిగుతున్నా, నీ కొడుకు ఒక్క రోజున పొద్దుగాలు ఇంటికాడ ఉంటుండ్రా? ఊరందరూ ఏమనుకుంటారు, దీన్ని పెళ్లి చేసుకున్నాకనే వీడు తిరిగిపోతాడాయిండు అని అంటారు. నువ్వేమో నీ కొడుకు బుద్ధి చెప్పావు, నేనేమో కొత్తగా పెళ్ళైందని నేనేం చెప్పాలి? ఎందుకంత కోపంగా వస్తాను? వాడు ఎప్పటికి పోతాండా? ఏదో ఇలా డ్యూటీకి పోలేదు కదా అని అట్లా బయటికి పోయిండేమో. అంత మాత్రానికి అంత కోపం తెచ్చుకుంటే అవసరమా అని? అది కాదత్త, బయటకు పోంగా అద్దంటలేను. ఏదో గంటనో 2 గంటలు పోవాలా. కొత్తగా పెళ్లి చేసుకున్నా, దాంతో కాసేపు మాట్లాడదామని నీ కొడుకేమన్నా ఉన్నదా? అబ్బా, నా కొడుకు గురించే నాకు చెప్తానవానే? నేను కనందే అంత పెద్దోని చేసినా ఒత్తడి తీగ. అది కాదత్త, ఇవాళ సంఘంలో చిట్టున్నది. అదేదో మీ కొడుకు పోయి చిట్టు పైసలు ఎత్తుకొచ్చుకుంటే చిన్నత్తమ్మ బిడ్డది పెళ్ళున్నది. వాళ్ళు కూడా మనకు వచ్చి అంత కొంత పెట్టి సాయపడ్డారు కదా. రేపు మనం కూడా ఏదో ఒకటి పెట్టకపోతే నలుగుట్ల నల్లముఖం కాదా మనది? అబ్బా కోడలా, నా కొడుకు గురించి మా అందరి గురించి ఎంత మంచిగా ఆలోచిస్తాను. నువ్వు గింత మంచిదానివని నేను అనుకోలేదు. నా కొడుకుకు పెళ్లి చేస్తే ఎంత రంపరాకాశ వస్తుందో అనుకున్నా, కానీ నువ్వెంత మంచిదానివే. అత్తమ్మ, నేను ఎంత మంచిదానో నాకు తెలుసు, కానీ నువ్వేం నన్ను సెట్ ఎక్కి అని అవసరం లేదు. నీ కొడుకు వచ్చినాక నేను 2-3 దిల్పని దూకోను. నువ్వు మధ్యలో వచ్చినావనుకో అస్సలే ఇవ్వకుండా నీకు నాకు లొల్లు అవుతుంది చూడు. ఏందే అత్త కూరలు బాగానే ముచ్చట పెడతారు, గొడవ పడతారేంది? ఏయ్, ఎటువైనా పొద్దు నుంచి ఎవరాయ నువ్వు పోయి ఎటు పోతా అటేనా? ఇల్లు మీద యాదికి లేదా ఏంది? ఏం లేదే, 10th క్లాస్ ఫ్రెండ్స్ కాల్ చేసారు, గెట్ టుగెదర్ గురించి ప్లాన్ చేస్తాను, అందుకే వచ్చేసరికి లేట్ అయింది. అగో అత్త, ఇన్నవా? నీ కొడుకు ఏం చెప్తుండో? సోపతల్లతోని గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాడట. పోతా అని మనకే చెప్తాండు. ఏవండి, సోషల్ మీడియాలో చూస్తలేరా? ఇవాళ రేపు ఫ్రెండ్స్ తోని అందరు బయటకు పోయి సంసారాలు ఎన్ని ఖరాబ్ అయినా నీకు తెలియదా? ఎటు పోవులేదు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. నువ్వు చెప్పత్తా? నేను మగవాడిని, 4 జాగాలు తిరగకపోతే నడుతుందా అని. హలో, మీరు మొగోళ్ళే కావచ్చు, నాకు మాత్రం మొగుడు. మీరు 4 అక్కల తిరిగి తేడా అత్తే నా సంసారం కూలుతుంది. సిరి, భర్త మీద ప్రేమ ఉండాలి, కానీ అతి ప్రేమ ఉంచుకోకే. వాడు మంచోడే, నువ్వే లేనిపోని ఊహించుకోకు. ఏయ్, మంచిగా చెప్తున్నా, ఇయ్యాలంటే వదిలిపెట్టినా. ఇంకోసారి లేట్ వచ్చినావు అనుకో మంచిగా ఉండదు. నాడు ఏమన్నా తిందు గాని చెప్పొచ్చు.
బిడ్డ సిరి ఆ మామయ్య మామయ్య మంచి నీళ్ళు ఏం తాగుతారు? ఎండలో పోయి వచ్చారు, మజ్జిగ తాగండి, చల్లగా ఉంటది. మామయ్య వడ్ల బత్తాలకు వేయరు కదా, ఏమైంది? రోజు వడ్ల బత్త కోసం రమ్మంటానరా. ఓడైతుంది వచ్చరైతుంది. వడ్ల బత్తాలు ఇచ్చులేదు అచ్చులేదు. ఎండల వట్టిగా నిలబడైతుందిరా. మామయ్య మీరు ఎండలో పోవాల్సిన అవసరం ఏముంది? సెట్ అంతా 2 కొడుకులు ఉన్నారు. నీకేది అవసరం ఉన్నా వాళ్ళని చేసుకురమ్మనొచ్చు కదా. నీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే. నీకేదన్నా అయితే మేము ఎట్లా తట్టుకుంటాం? వచ్చే వారం నాడు దావకంలోకి పోయేది ఉంది. ఖచ్చితంగా నీ కొడుకుల్ని తీసుకొని దావకంలోకి పో. నీకేదన్నా అయితే మేము తట్టుకోలేము. ఎండలో పోకు మామయ్య, ఇంకొకసారి నువ్వు అస్సలే బయటకు అస్సలకే వెళ్ళకు. కొడుకులా కొడుకులు చూసుకుంటారా? నా కాలు రెక్కలు మంచిగా రోజులు నేను చేసుకుంటా. నేను కుక్కిల పడి సాధగాన రోజులల్లా వాళ్ళు చేస్తే నాకు సంతోషమే. మామయ్య మీ కొడుకులు అరుచుకోకపోతే ఏంది? కోడల్ని నేనున్నా కదా. ఈ కాడ నుంచి వెళ్ళి నేను కోడల్నే కాదు, కూతురు లాంటిదాన్ని. మీరు పోయి కాలు చేతులు కడుకొచ్చుకోరు మామయ్య, మీకు అన్నం పెడతా. బిడ్డ సిరి, పెళ్ళైన కాడ నుంచి మీ అమ్మోళ్ళ ఇంటికి పోకపోతుంది. ఒక 2-3 రోజులు పోయిరా పోరాదు బిడ్డ. ఎవరన్నా చూస్తే అత్త తోలుతలేదని నన్ను అనుకుంటారు. అత్తమ్మ, మా అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి మా తమ్ముని భార్య ఉన్నది. నేను మా అక్కడికి పోతే మీ అందరిని ఎవరు చూసుకుంటారు? ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? నాకు ఎప్పుడు పోవాలో నాకు మా తెలుసు, కానీ మీరు సపరేట్ ఊకోండి. ఏమే వానికి చెప్పినావా మీ చెల్లెత్తాందని? అయ్యో నా మతి మండ. అరే చిన్నమ్మ వస్తాందట, చెల్ల పెళ్లికి కార్డులు కొట్టించిండ్రట, అవి పట్టుకొని వస్తుందట, ఊళ్ళందరికి ఇయ్యాలన్నట. అసలే అది మతి మరుపుది. ఏమన్నా కాట కలిసిందనుకో మళ్ళీ పరేషాన్ అవుతాం. అందుకనే దాంతో తిరుగు, ఏడికి పోకు. నేను ఏడికి పోతాను? ఆల్రెడీ చిన్నమ్మ నాకు ఫోన్ చేసింది. అది వచ్చినాక ఎవరెవరు కాళ్ళు ఏమన్నా పోయి ఇచ్చేస్తుండే. నువ్వేం బాధపడకు. అన్నయ్య కాలేజీకి వెళ్తాను. పోరా, దానికి నేనేం చేయాలరా? ఏం లేవు, అందరు ఉండాలి. ఎందుకురా 100-200? కాలేజీ పోయి చదువుకునే తన డబ్బులు ఎందుకురా? అరే అదేంటండి అట్లా మాట్లాడుతుండ్రు? చదువుకున్న పిల్ల అంతటా 100-200 లేకపోతే ఎట్లా? కాలేజీకి పోతుండు, పైగా 4 ఫ్రెండ్స్ ఉంటారు. చాయ్నో సమోసానో ఏదో ఒకటి తింటాడు కదా. వాళ్ళ ముందట డబ్బులు లేకపోతే మరిదికి చిన్నతనం కాదా? ఆయన ఏమన్నా 100 అడుగుతుండా 1000 అడుగుతుండా? 200 కదా, ఇయ్యుల్ని. నువ్వే అని గారం చేసాడు కొడతాను. కాలేజీ పోయి మంచిగా చదువుకో, అటు ఇటు తిరగకు. సరే అన్నయ్య, పోయేస్తా. అత్తమ్మ ఏం కూర వండాలి? ఏదో వండరాదు బిడ్డ. కొడరా, నాకు కట్టి చేపలంటే బాగా ఇష్టం రా. అదే వండు బిడ్డ. ఇక కట్టి షాపులు అయితేనే దొరుకుతుంది, లేకపోతే దొరదా? ఏ అమ్మ నువ్వు ఆగే, ఏదో ఒకటి వండుతారు కానీ. నువ్వు ఏదన్నా కానీ కొంచెం జల్ది అంటే ఆకలి బాగా అవుతుంది. జోష్న బాగున్నవారా? బాగున్నా, మీరు బాగున్నారా? తమ్ముడు మంచిగా ఉన్నవారా? పెద్దమ్మ మంచిగా ఉన్నారా? ఏంద్రా తమ్ముడు సడన్ గా వచ్చినావు? కనీసం ఫోన్ కూడా వేయాలి. అదేం లేదక్క, ఇది వాళ్ళ అమ్మగారింటికి వెళ్తా అన్నది. ఇక ఆ మధ్యలో నిన్ను కూడా చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినామే. ఏందే 3 దిళ్ళల్లో అమ్మగారింటికి పోతా అంటున్నావు? గిందుకేనా మా తమ్ముడిని నీకు ఇచ్చి పెళ్లి చేసింది? మా అమ్మ నాన్నని మంచిగా దగ్గరుండి చూసుకుంటావని అనుకుంటే నువ్వైంది కాక ఆన్ని కూడా నువ్వేంద్రా టిక్కు టక్కు తయారై దీని ఎంబడ కొంగ పట్టుకొని తిరుగుతున్నావా? నీకు కూడా రోక్ లేదా ఏంది? అయినా ఏందక్క, మా అమ్మగారింటికి కూడా పోవద్దా? 3 రోజులకు ఒకసారి ఏంటిది, పోయి అక్కనే ఉంటా. అయినా నువ్వేంది ఏం మాట్లాడో, మీ అక్క అంతగానో మాట్లాడతా. అదేంది అక్క, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే పోతుంది, అందులో తప్పేముంది? నువ్వు ఎట్లనో మన ఇంటికి రావు, అది పోతే తప్పేముంది? అరే తమ్ముడు, నువ్వు నీ పెళ్ళ మీద ప్రేమతోని ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు జోష్న, ఒకసారి ఆడపిల్లకు పెళ్ళైనాక అత్తగారిల్లే తల్లిగారిల్లు. నువ్వు 4 రోజులకు ఒకసారి నీ అవ్వగారింటికి మా వాళ్ళని నిడిసబెట్టి పోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఈ ఒక్కసారికైతే మీరిద్దరు పోయిరాన్రి. ఇంకోసారి మా వాళ్ళని నిడిసబెట్టి పోతే మంచిగా ఉండదు చెప్తానా. ఏంది వాళ్ళు రాక మన ఇంటికి వస్తే నిల్చోబెట్టి మరీ తిడతాను.
వాళ్ళకేమైనా మంచి మర్యాద చేసేది ఉన్నదా లేదా? పామది బయటికి పంపారా. ఏమనుకోకే, లోపలికి పోదాంపా. ఇంద్రసిరి 2 రోజుల నుండి కనవలేదు. అదా అక్క, నేను మా అమ్మ నాన్నని చూడబుద్ధి అవుతుందని 2 రోజులు మా ఇంటికి అయినా. అట్లనా? మీ అత్త మామ నీ గురించి ఘోరంగా చెప్తాన్రా. ఏందక్క? ఘోరంగా నా పేరు చెప్పకుండా మాట. ముసల్దానా, నేను ఉన్నప్పుడు ఒక లెక్క, నేను లేనప్పుడు ఒక లెక్క ఉండకుండా ఇంత నాటకాలు చేస్తారా? ఇప్పుడు నా విశ్వరూపం ఏందో మీకు చూపిస్తానే, చెప్తా మీ సంగతి. అది నా అన్న ఏడి? అన్నానా హైదరాబాద్ పోయిండు. ఏంటిదో చెప్పు. కాలేజ్ ఫీజు కట్టాలి, అది నా పైసలు కావాలి. ఏంది పైసలా? పైసలేమన్నా సెట్టు గత్తనే అనుకుంటున్నావా ఏంది? ఎద్దు పెరిగినావు, 20 ఏళ్ళు వచ్చినాయి. ఏదన్నా పని చేసుకొని తాగొచ్చు కదా. చీటికి మాటికి పైసలు అడుగుతాన్నావు. ఇంకొకసారి పైసలు అడిగినావు అనుకో, మర్దివన్ కూడా ఇవిడ ఇంట్లోకించి గంటెత్తా. పైక నుంచే నా కోడలు ఎందుకు ఇట్లా చేస్తుంది? నిన్నటి దానక దాని తల్లి లెక్క చూసుకున్నది నన్ను, ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తుంది? అసలు ఏమైంది దానికి? అగ్గో, ఈ ముసలోళ్ళు ఇద్దరు ఎటు వయసు వచ్చిండ్రు? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. పనంతా ఏమని చెప్పినా కదా దీనికి. ఇది ఇప్పుడు కనిపించాల నా చేతులు ఉన్నది దీనికి. ఎక్కడికి వచ్చిర్రా ఈ సంగతి చెప్తా. పొద్దుగల ఇద్దరు చలి పెడుతుందని మంట పెట్టుకొని మొగడు పిల్లలు కలిసి కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెడతారా? మీరు ముచ్చట్లు పెడితే ఇంటి పనంతా ఎవ్వరు చేస్తారనుకున్నారే. నిన్న నేనేం చెప్పినా, ఇద్దరికి పని చేయమని చెప్పిన. అంటే నా మాటకు లెక్కలేదా? నా మాట విలువలేదా? నిన్ను నిన్ను ఎట్టు పోతావా? మిమ్మల్ని ఇట్లా వాడే నియ్యలా నీ జబ్బా. ముసలన్నీ కొట్టకే దండ వచ్చేసరికి నా చేతిలో మీరు ఎచ్చిరు మోగులతో నువ్వు కొట్టిస్తావానే నీకు దండం ఇట్లా వాడే ఇలా ఇలా సంఘం చుట్టా కాదు అత్తమామని కొడతారా? మాట్లాడేది అత్తమామని ఎట్లా చూసుకోవాలి? అమ్మ నా లెక్కలు చూసుకోవాలి. అది ఏందే కొట్టుడు? అరే ఏంటిది? ఇది నా ఇల్లు, నా ఇంటికి వచ్చి మాట్లాడ. ఇల్లే కానీ ఎట్లా చూసుకోవాలి? అత్తమామని అమ్మ నా లెక్కలు చూసుకోవాలి. అదే నానే కొట్టుడు. అరే తమ్ముడు, నువ్వు నేను మాట్లాడుకునేది ఉంటే మన ఇంటి కాడ మాట్లాడుకుందాం. ఇది నా అత్తారిల్లు, నా ఇష్టం. నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ దాన్ని తోలుకన్నాడు. ఏంటిది నీ అత్తగారిల్లా? నాకు మొన్నేమో బాగా చెప్పినావు నీతులు. అంటే అత్తగారింటి కాడ ఉండి చేసే పనులు ఇవ్వా నువ్వు? నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలనుకున్నా అక్క, కానీ నిన్ను చూస్తా అంటే నాకు ఇప్పుడు ఇజ్జత్ అనిపిస్తుంది. ఛీ, నువ్వు ఇట్లాంటి ఆడదాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అరే అరే మీ అక్కని తోలుకపోరా, లేకపోతే మమ్మల్ని కొట్టి సాపుతుందిరా. నీకు దండం పెడతారా? మీ అక్కని తోలుకపో. అమ్మో మమ్మల్ని కొడుతుందిరా.
నా తమ్మునికి నా మీద ఎత్తి సాడీలు చెప్పు. నేను చెప్తున్నా, పక్కుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. సంపెత్తవా? బామర్ది నీ అక్కని తీసుకొని పో, అది ఇక్కడ ఉందనుకో ఇప్పుడు చంపేస్తాం. అసలు ఏమైందే? అత్త మామని అమ్మ నాన్న లెక్కలు చూసుకున్నావు, ఇప్పుడు ఎందుకే వాళ్ళని గట్లా ఎత్తున్నావు? పిచ్చి గింట ఏమన్నా లేచిందానే నీకు? ఎందుకు ఇట్లా ఎత్తనవే? అవునక్క, నాకే ఎన్నో చెప్పినావు. నేను పుట్టింటికి పోతా అంటే అద్దని నాకు ఎన్ని చెప్పింది దాని గురించి. నువ్వు ఇట్లా చేసుడు ఏంది చెప్పు? వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తాను? నా కర్మ. అరే తమ్ముడు, మన అమ్మ నాన్నలు నన్ను అట్లా పెంచిండ్రారా? నేను ఎప్పుడన్నా అలాంటి పరాయాల లెక్క చూసుకున్నానా? నా సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించినా, ఎక్కువ చూసుకున్నారా? కానీ వీళ్ళు ఏం చేసిరో తెలుసా? నేను మన పుట్టింటికి వచ్చినప్పుడు ఆడకట్ట అంతా ఇది అండి పెడతలేదు, మంచిగా చూసుకుంటలేదు, అన్నం పెడతలేదు అని నన్ను రాసి రంపల పెడుతుందని ఆడకట్టలు అందరికి వెళ్ళి చెప్పారు. అందుకే వీళ్ళకి తగ్గట్టు చేద్దామని నేను నా మనసులో పెట్టుకున్నా. అరే, ఏ కోడలైనా పని రాదు, పని చేత కాదు అని అంటే ఏ అత్త మామైనా కానీ కూతురు లెక్క బుజ్జగించుకొని పనులు దగ్గరుండి చేపించుకొని సర్ది చెప్పుకోవాలి. వాళ్ళ కూతురు అయితే అట్లా చెప్పి చేపించుకోరారా? కానీ నేను పర ఇంటికే చచ్చిందన్న పడికే కదరా వీళ్ళు అట్లా చెప్పిర్రు. అందుకే వీళ్ళకు తగ్గట్టు బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నా. కానీ వాళ్ళ మీద నాకేం కోపం లేదురా తమ్ముడు. కావాలని మా అమ్మ నాన్న పరువు తీసిండ్రు. ఎవరు చెప్పారా నీకు మా అమ్మ నాన్న సాడీలు చెప్తారని? ఏంది? ఎవరు చెప్పిరా? వీళ్ళు నేను ఉన్నప్పుడు ఒక లెక్క, నేను లేనప్పుడు ఒక లెక్క ఉండేది నీకు తెలుసా? నాతో ఇంతకెవరు చెప్పిరా అనుకుంటున్నావు? గీతక్క చెప్పింది. గీత చెప్పిన మాటలు నమ్మి గింతలొల్లి చేసినవానే, అది నీ గురించి నాకెన్నో చెప్పింది. దాని మాట ఎట్లిన్నవే పన్నడుగు, అది ఎటువంటిదో? గదిని మాట నమ్మి నువ్వు గిదంతా చేసినవానే, అది వాడలో ఎంతమంది సంవత్సరాలు నాశనం చేసిందో తెలుసా? దాని మాట నమ్మి నీ సంవత్సరాలు నాశనం చేసుకుంటానో గానే. అరే బామారి, మీ అక్కని తీసుకెళ్ళు. అక్క, ఆ గీత గురించి నాకు కూడా తెలుసక్క. నువ్వు తన మాటలు ఎందుకు నమ్మినవు? అది చాలా మంది జీవితాలు నాశనం చేసింది. తన మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఏమండి, నన్ను క్షమించండి. నేను చెయ్యకూడని తప్పు చేసిన. అత్త మామల్ని తల్లిదండ్రులు లెక్క భావించుకున్న నేనే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు కొట్టిన. తప్పైంది. దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను వదిలి ఉండలేను. క్షమించాల్సింది నేను కాదే, మా అమ్మ నాన్న కాలం వాడు, వాళ్ళు క్షమించాలి నిన్ను. అత్తమ్మ, మామయ్య, నా తప్పైంది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను దయచేసి మీ కూతురు లెక్క అనుకుని నన్ను క్షమించుండ్రి. మీరు లేకుండా, మీ కొడుకు లేకుండా నేను ఉండలేను. ఈ కన్నుంచెల్లి మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, మరిది కన్న కొడుకు లెక్క చూసుకుంటా. ఇక వల్ల నా వల్ల ఏ చిన్న తప్పు కూడా జరగదు. మామయ్య, నన్ను క్షమించు మామయ్య, క్షమించు. నా కోడలు నమ్మ మమ్మల్ని అమ్మ నాలాగా చూసుకునేట ఆమె ఇట్లా చేసింది ఎందుకు కానీ మేము అప్పుడే అనుకున్నాం బిడ్డ. కానీ నువ్వు ఇట్లా మారుతావు అనుకోలేదు. అయినా సరే ఇప్పుడు మారినవు, మాకు అంతే సంతోషం. తప్పు తెలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం బిడ్డ. Oh